అబ్బా, టీ20 వరల్డ్ కప్ ఫీవర్ ఇంకా దిగినట్లు లేదు కదా. ముఖ్యంగా ఆ ఫైనల్ థ్రిల్ అస్సలు మర్చిపోలేం. అయితే టోర్నమెంట్ అయిపోయినా సరే దాని గురించిన చర్చలు మాత్రం ఆగట్లేదు. అందుకే ఈరోజు మనం ఐసీసీ వాళ్ళు అఫీషియల్గా ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డ్రీమ్ టీంలో ఎవరున్నారు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, పదండి చూసేద్దాం. నిజంగా ఇది చారిత్రాత్మక విజయం, అద్భుతమైన టీం పర్ఫార్మెన్స్. టీమిండియా వరుసగా రెండోసారి కప్పు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. అసలు ఈ గెలుపులో మన ప్లేయర్స్ పాత్ర ఎంతుందో చెప్పడానికి ఐసీసీ ప్రకటించిన ఈ డ్రీమ్ టీం ఒక ఉదాహరణ అన్నమాట. అవును, మన గెలుపుని ప్రతిబింబిస్తూ ఐసీసీ ప్రకటించిన వరల్డ్ 11లో ఏకంగా 4 అంటే 4 ఇండియన్ ప్లేయర్స్కి ప్లేస్ దొరికింది. అదొక పెద్ద విశేషం. మరి ఇంతకీ ఆ 4 మిగతా టీమ్స్ నుంచి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? పదండి ఈ డ్రీమ్ టీం సంగతేంటో డీప్గా చూద్దాం. సరే, ముందులా టాప్ ఆర్డర్తో మొదలు పెడదాం. ఏ టీంకైనా సరే పునాది వేసేది వీళ్లే కదా. ఈ టోర్నమెంట్లో బౌలర్లకు చుక్కలు చూపించేసిన ఆ డేంజరస్ బ్యాట్స్మెన్ ఎవరో చూద్దాం. ఇంట్రెస్టింగా, ఫస్ట్ ఓపెనర్ పాకిస్తాన్ నుంచి. వాళ్ళ టీం సూపర్ 8 కూడా దాటలేదు, కానీ సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం తన బ్యాట్తో అద్భుతాలు చేశాడు. ఏకంగా 383 రన్స్తో టోర్నమెంట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు, ఒకే ఎడిషన్లో 2 సెంచరీలు కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇక ఫర్హాన్కి జోడిగా మన సంజూ శాంసన్ టోర్నమెంట్ మొత్తం కన్సిస్టెంట్గా ఆడి 321 పరుగులు చేసి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అసలు సిసలైన ప్రెషర్లో, అంటే సెమీస్లో, ఫైనల్లో అతను కొట్టిన హాఫ్ సెంచరీలు ఇండియా గెలుపులో కీ రోల్ ప్లే చేశాయి. ఇక వన్ డౌన్లో ఇంకో ఇండియన్ పవర్ హౌస్ ఈశాన్ కిషన్. అతని అగ్రెసివ్ స్టార్ట్స్ చాలాసార్లు అవతలి టీంని ప్రెజర్లోకి నెట్టేశాయి. ముఖ్యంగా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద కొట్టిన 77, ఆ తర్వాత ఫైనల్లో ఆడిన కీలకమైన 54 పరుగుల ఇన్నింగ్స్తో తను ఎంత పెద్ద మ్యాచ్ విన్నరో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే, టాప్ ఆర్డర్ అదిరిపోయింది. ఇప్పుడు టీంకి ఇంజన్ లాంటి మిడిల్ ఆర్డర్ని చూద్దాం. మ్యాచ్లను గెలిపించే స్టెబిలిటీ, ఆ ఫినిషింగ్ పవర్ అంతా ఇక్కడే ఉంటుంది. మరి ఇంత స్ట్రాంగ్ టీంకి కెప్టెన్ ఎవరు? సౌత్ ఆఫ్రికా స్టార్ యాడన్ మార్క్రామ్. బ్యాట్తో 286 పరుగులు చేయడమే కాదు, తన కెప్టెన్సీతో సౌత్ ఆఫ్రికాని సెమీఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. అతని లీడర్షిప్కి ఇది కరెక్ట్ రికగ్నిషన్ అని చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్లో మన అసలు సిసలైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. 217 పరుగులు, 9 వికెట్లు. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది అతని ఇంపార్టెన్స్ ఏంటో. బ్యాట్తో ఒక పక్క ఫినిషర్గా, బాల్తో కీలకమైన వికెట్లు తీసే బౌలర్గా టీంకతనిచ్చే బ్యాలెన్స్ అన్బిలీవబుల్. ఇంగ్లండ్ నుంచి ఇంకో పవర్ ప్యాక్డ్ ఆల్రౌండర్ విల్ జాక్స్. 226 పరుగులు, 9 వికెట్లు. చూశారా, ఇతను కూడా అద్భుతమైన బ్యాలెన్స్ చూపించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని హిట్టింగ్ ఇంగ్లండ్కి చాలా మ్యాచుల్లో ప్లస్ అయ్యింది. ఈ టీంలో మూడో ఆల్రౌండర్ వెస్టిండీస్ దిగ్గజం జాసన్ హోల్డర్. బంతితో తన ఎక్స్పీరియన్స్ అంతా చూపించాడు. టోటల్గా 10 వికెట్లు తీశాడు. అందులోనూ నేపాల్ మీద తీసిన ఆ 4 వికెట్ స్పెల్ ఉంది చూశారా, అది టోర్నమెంట్కే ఒక హైలైట్. రైట్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అయిపోయారు. ఇక మన బౌలింగ్ అటాక్. బ్యాట్స్మెన్ని కట్టడి చేసి మ్యాచ్లను మనవైపు తిప్పిన ఆ బౌలర్లెవరో చూద్దాం. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే, జస్ప్రీత్ బుమ్రా. ఫైనల్లో జస్ట్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతటితో ఆగలేదు, మొత్తం 14 వికెట్లతో టోర్నమెంట్లో జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్గా కూడా నిలిచాడు. వాట్ ఎ ఛాంపియన్! సరే, బుమ్రాకి సపోర్టుగా పేస్ విభాగంలో సౌత్ ఆఫ్రికా నుంచి లుంగి ఎన్గిడి 12 వికెట్లతో మెరిశాడు. ఇక స్పిన్ బాధ్యతలను ఇంగ్లాండ్ స్పిన్ మాంత్రికుడు ఆదిల్ రషీద్ 13 వికెట్లతో తీసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే సెన్సేషన్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా 13 వికెట్లతో తన మార్క్ చూపించాడు. ఓకే, ఇప్పటిదాకా ఒక్కొక్కరి గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు ఈ స్టార్స్ అందర్నీ కలిపితే ఆ ఫైనల్ డ్రీమ్ టీం ఎలా ఉందో ఒకేసారి చూసేద్దాం రండి. అదిగో, ఇదే 2026 టీ20 వరల్డ్ కప్ అఫీషియల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్. చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత పవర్ఫుల్గా ఉందో. డిస్ట్రక్టివ్ టాప్ ఆర్డర్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మిడిల్ ఆర్డర్, ఇంకా షార్ప్ బౌలింగ్ అటాక్తో ఈ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అయితే ఆగండి, ఇక్కడొక స్పెషల్ మెన్షన్ ఉంది. ఫైనల్ 11లో లేకపోయినా 12వ ప్లేయర్గా అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్కి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఎందుకంటే అతను మొత్తం 13 వికెట్లు తీశాడు.
అందులోనూ ఇండియా పాకిస్తాన్ లాంటి టాప్ టీమ్స్ మీద 4 వికెట్ హాల్స్ తీయటం మామూలు విషయం కాదు. అతని టాలెంట్కి ఇదొక పెద్ద సర్టిఫికెట్. మొత్తం మీద చూస్తే ఈ టీంలో మన ఇండియన్ ప్లేయర్స్ డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. కానీ సెలక్షన్తో అందరూ ఒప్పుకుంటారా? అదే అసలు ప్రశ్న. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు లేరు, లేదా ఆస్ట్రేలియా నుంచి మరో పవర్ హిట్టర్ ఉండాల్సింది అనిపించొచ్చు. మరి ఈ డ్రీమ్ టీంలో ఏదైనా ఒక్క మార్పు చేయాల్సొస్తే అది ఏమై ఉంటుంది? ఆలోచించింది. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.